ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ బ్లాగ్ చేద్దామని ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు వచ్చిన. సో ఈరోజైతే మన కంటెంట్ చూసుకున్నట్టయితే యాక్చువల్లీ రైడ్ ఉండే కంటెంట్ ఈరోజు రైడ్ది బ్రేక్ఫాస్ట్ రైడ్. బట్ 2 డేస్ నుంచి అయితే మనకు సాటర్డే సండే నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి, ఫుల్ వర్షాలు ఉన్నాయి. దానివల్ల మనం అయితే రైడ్ చేయలేక కూడా పోయినాం. మాకు యాక్చువల్లీ ఈరోజు సండే వచ్చేసి గొట్టంగుట్ట వాటర్ ఫాల్స్ అని అయితే మేము అనుకున్నాము, బట్ క్యాన్సిల్ అయిపోయింది. 2 డేస్ నుంచి వర్షాలు బయట అయితే ఇంకా ఫుల్ వర్షం ఉంది. ఇంకా బైక్ కూడా మనం బయటకు తీసేసి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. నిన్న సాటర్డే నైట్ కూడా రైడ్ చేద్దాం అనుకున్నాం, లోకల్ అంటే సిటీ రైడ్ చేద్దాం అనుకున్నాం నైట్ రైడ్. బట్ అది కూడా పాసిబుల్ కాలే. యాక్చువల్లీ 10:30 ఆ టైంలో చేద్దాం అనుకున్నాం. ఇంకా వర్షం ఉండేసరికి అయితే ఇంకా పాసిబుల్ కాలేదు, రైడ్ చేయలేకపోయినాం. సరే ఈరోజు మార్నింగ్ అయినా సండే బెటర్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్. 2 డేస్ నుంచి సాటర్డే సండే అయితే ఫుల్ రైన్స్. ఇంకా బైక్ కూడా చూసిరు కదా, ఇంకా అట్లనే మొత్తం దాని మీద అయితే మనం క్లాత్ కప్పేసి పెట్టేసిన. నేను బండిని బయట కూడా తీయలేదు లాస్ట్ వీక్ నుంచి. అట్లనే ఇది వచ్చేసి మన బెనెలీ మీకు తెలిసిందే. ఇంకా ఇది వచ్చేసి నేను డైలీ యూజ్ చేసే బైక్ అనమాట, ఎఫ్జెడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. నేను ఎవ్రీడే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్న బైక్స్ అయితే ఇది ఛార్జింగ్ బైక్, ఇది ఓలా, ఇది కూడా ఓలా బైక్. అది వచ్చేసి ఆరెంజ్ కలర్ది, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది అనమాట. సో ఇంకా మన రైడ్ అయితే ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 3 అట్లా అవుతున్నది. సో ఇప్పుడు కూడా 3 o'clock కూడా ఇంకా వెదర్ బాగుంటుందేమో చేద్దాం అనుకున్నాం. బట్ ఈరోజు కూడా వెదర్ అయితే ఏం బాగాలేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అట్లనే అదే సేమ్ సిచ్యువేషన్ ఉంది. మార్నింగ్ నుంచి ఇంకా వర్షాలే పడుతున్నాయి. సో మీరు కూడా ఏమైనా బయటకు వెళ్ళదు ఉంటే, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అయితే బైక్స్ మీద క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే బయట రోడ్స్ అయితే ఏం బాగాలేదు. అండ్ మాన్యువల్స్ ఓపెన్ అయినాయి, రోడ్స్ మీద అన్నీ మొత్తం వాటర్ వచ్చేసి రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా సిటీ అయితే మొత్తం ఎక్కడ చూసినా వాటర్, రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఫుల్ ట్రాఫిక్ జాము. బయట పోవాలన్నా కూడా అసలు పాసిబుల్ లేదనమాట. ఇన్ కేసు మనం తెలియని కొత్త రూట్లలో పోయినా కూడా అక్కడ ఎక్కడో దగ్గర అయితే మనం అయితే కంపల్సరీ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందే. సో ఇక మన బైక్ కూడా ఒకసారి నేను మీకు క్లాత్ కూడా తీయలేదు, ఇంకా అట్లనే ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ కూడా నేను లాస్ట్ టైం అయితే డిజైన్ చేయించిన కొంచెం 2024 మోడల్ బెనెలీ లాంచ్ అయింది అనమాట. బట్ మన ఇండియాలో లాంచ్ కాలేదు, వేరే అదర్ కంట్రీస్లలో బెనెలీ 600i 2024 మోడల్ లాంచ్ అయింది. సో అదే ఆ లాంచ్ అయిన 2024 మోడల్ గ్రాఫిక్స్ ఎట్లయితుందో నేను సేమ్ అదే గ్రాఫిక్స్ మన బైక్ అయితే నా బైక్ వేయించిన నేను. నా బైక్ వచ్చేసి 2018 మోడల్. సో 18 మోడల్ బైక్కి 2024 మోడల్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసిన. ఒకసారి గ్రాఫిక్స్ ఎట్లా ఉంది నేను మీకు క్లాత్ తీసి చూపిస్తాను. ఇంకా కూడా దానికి ఇంకా చేయాల్సింది చూపిస్తాను మీకు. ఒకసారి ఈ క్లాత్ తీసి అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదన్నమాట మన గ్రాఫిక్స్ వచ్చేసి. ఇదైతే మన ఛానల్ నేమ్, ఈ లోగోస్ ఛానల్ నేమ్ అయితే రాపిచ్చేసిన. ఇది 2024 గ్రాఫిక్స్ అనమాట. ఇట్లా లైన్స్ వస్తాయి, ఇది ఇక్కడ వరకు లైన్ వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇటలీ ఫ్లాగ్. ఈ 2024 మోడల్కి అయితే ఈ ఫ్లాగ్, ఇటలీ ఫ్లాగ్ అయితే రాలేదు. ఇది నేను నా పర్సనల్గా వేయించుకున్నా, రెడ్ వైట్ గ్రీన్. ఇది ఇటలీ ఫ్లాగ్ అనమాట. సేమ్ మన ఇండియన్ ఫ్లాగ్ లాగానే ఉంటుంది. బట్ కాకపోతే మన ఇండియన్ ఫ్లాగ్ ఏమో ఆరెంజ్ వస్తుంది, ఇటలీ ఫ్లాగ్ ఏమో రెడ్ కలర్ ఉంటుంది. అదొకటే తేడా, ఇంకా రిమైనింగ్ ఆ వైట్ గ్రీన్ అంతా సేమే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి బైక్తో వచ్చిన లోగో, ఇది దాని ఇటలీ ఫ్లాగ్ అనమాట. బైక్తో వచ్చింది. ఎవ్రీ బెనెలీకి 600 అట్లనే ఉంటుంది. 600 కాదు, ప్రతి ఒక్క ఇది ఇటలీ ఫ్లాగ్ కాబట్టి ఇటలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్ కానీ బైక్ కానీ సేమ్ అదే లోగో ఉంటుంది. మన ఇటలీ బ్రాండ్స్ వచ్చేసి ఏవంటే డుకాటి, బెనెలీ, అప్రిలియా, ఎంబీ అగస్టా అండ్ ల్యాంబోర్గిని, ఫెరారీ. ఈ మొత్తం ఈ నేను చెప్పిన ఇప్పుడు ఈ 6-7 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇటలీ అనమాట, మేడ్ ఫ్రమ్ ఇటలీ. సో ఆ ఇటలీ నుంచి వచ్చిన వెహికల్స్, కార్స్ కానీ సూపర్ బైక్స్ కానీ అదే ఉంటుంది అనమాట. మీరు అప్రిలియా బైక్ చూసుకున్న కూడా అప్రిలియా కూడా సేమ్ ఉంటుంది. సో అదొకటి. ఇక్కడ ఈ కేబుల్స్ అనేది, ఈ కేబుల్ కూడా ఇది ఎల్లో స్టిక్కరింగ్ అనమాట. అది కూడా డిస్క్ కేబుల్, అది ఆయిల్ సప్లై అయ్యే కేబుల్. అది ఆయిల్ సప్లై అయ్యే కేబుల్కి బ్యాక్ ఎల్లో వేయించిన. అండ్ ఫ్రంట్ కూడా అనమాట, ఫ్రంట్ కూడా ఎల్లో వస్తుంది. ఇది లోపల బ్లాక్ ఉంటుంది, బ్లాక్ దానికి ఎల్లో వస్తుంది. అండ్ సేఫ్టీ ఉంటుంది మనకి, కేబుల్స్ ఖరాబ్ కాకుండా. అండ్ డిజైన్ కూడా ఉంటుంది. అదొకటి ట్యాంక్ మీద. అండ్ ఇక్కడ ఎయిర్ స్కోప్స్ కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది TNT కింద ఇట్లా వస్తుంది, వీ షేప్లో ఇట్లా వస్తుంది. అదొకటి బ్యాలెన్స్ ఉంది, వేపియాలి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మడ్గర్ మీద ఇది ఉంది కదా, ఇవి కూడా అనమాట, అవి కూడా వస్తాయి.
ఇంకోటి వచ్చి ఇక్కడ ఇది 46. ఈ ట్యాంక్ మీద ఉన్నది అయితే ఇటలీ ఫ్లాగ్ లోగో. ఇది మన కంపెనీతో వస్తుంది, బైక్తో పాటు వస్తుంది. ఇది 3D స్టిక్కర్ ఇది. ఇట్లా మనకి రైట్ సైడ్ కూడా ఉంటుంది, సారీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. ఇక్కడ సైడ్లో ఇక్కడ కింద లోగో. సో ఇదంతా ఇంకా బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఈ టెయిల్ ప్యానల్ మీద ఇక్కడ ఒకటి వస్తుంది లోగో, ఇట్లా వస్తుంది. ఇక్కడ ఇది వస్తుంది, ఇంకా అంతే, అది వస్తుంది అనమాట. ఇంకా డిజైన్ చేయాల్సింది. ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే మ్యాక్ వీల్కి వచ్చేసి గోల్డ్ కలర్ మ్యాక్ వీల్ ఒకటి మా పెండింగ్లో ఉంది. మ్యాక్ వీల్కి ఇప్పుడు ఇదైతే మనం షోరూమ్తో వచ్చింది యాష్ కలర్, బ్లాక్ అదే యాష్ కలర్ ఉంటుంది. సో యాష్ కలరు బ్యాక్ రిమ్ అండ్ ఫ్రంట్ రిమ్కి ఇక్కడ గోల్డ్ కలర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ రెండు వేయించేస్తే మనకి ఇంకా నేనైతే అంతవరకు చాలా అనుకుంటున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ గోల్డ్ కలర్ వస్తుంది మ్యాక్ వీలు. ఇక్కడ పైన 600 అయి ఉంది కదా, 600 అయి దాని కింద మనకి రెడ్ కలర్ గ్రాఫిక్స్ వస్తుంది. ఆ TNT కింద కూడా రెడ్ కలర్ గ్రాఫిక్స్ వస్తుంది. సో అది 2024 మోడల్ బెనెల్లీ 600iకి ప్రజెంట్ లాంచ్ అయిన బైక్కి అది ఉందన్నమాట గ్రాఫిక్స్. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ ట్యాంక్ కూడా ఎంటీ ఉంది కదా, దీనికి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్యాంక్ ప్యాడ్ కూడా అది కూడా సేమ్ ఇటలీకి అదే ఫ్లాగ్, ఇటలీ ఫ్లాగ్తో వస్తుంది. బట్ ఇక్కడ ఇట్లా వచ్చేసి సైడ్లో ఇటలీ ఫ్లాగ్ వస్తుంది. ఇక్కడ 46 అని వస్తుంది అనమాట. అది నేను బండికి మనం స్టిక్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈరోజు ఇంకా మన రైడ్ క్యాన్సిల్ అవ్వడానికి అయితే ఇంకా ఈ రేంజ్ అనమాట. బయట మా ఇంటి ముందు కూడా అసలు ఏం బాగాలేదు, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది మన ఇంటి ముందు పరిస్థితి మొత్తం. ఇక్కడ మనము గేట్ దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం రోడ్ అంతా ఇంత మొత్తం వరస్ట్గా తయారైపోయింది. ఇప్పుడు కనుక మనం బైక్ బయటకు తీసినామంటే ఈ గుంతలలో ఈ బురదల మన బైక్ మొత్తం బురద అయిపోతుంది. ఇంత వరస్ట్గా తయారైపోయింది మొత్తం. అక్కడ లాస్ట్ వరకు ఉంటుంది, అక్కడ లాస్ట్ వరకు మొత్తం రోడ్డు మాత్రం ఏమాత్రం బాగాలేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సైడ్ చూసుకున్నా కూడా మొత్తం బాగాలేదు. ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఈ వర్షం ఇంకా 2 days ఉంటుందో 3 days ఉంటుందో అయితే తెలియదు. సో మొత్తానికైతే ఈ రెయిన్స్ వల్ల మనం అయితే రైడ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మనమే కాదు, చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 400-500 మెంబర్స్ వరకు అయితే ఈరోజు రైడ్ క్యాన్సిల్ చేసుకోరు. అది కూడా ఈ రెయిన్ వల్ల అనమాట. యాక్చువల్లీ మేమైతే మాన్సూన్లో నా పర్సనల్గా నేనైతే చాలా వరకు అయితే రైడ్స్ పెట్టుకున్నా. గొట్టంగుట్ట వాటర్ ఫాల్స్ కానీ, ఇంకా ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం, డిండి డ్యామ్, సో ఇట్లాంటి చాలా వరకు మనం మాన్సూన్లో ఏవేవైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో అవన్నిటికీ నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఈ వర్షాల వల్ల మనం పోలేకపోతున్నాం. సో ఎనీవే ఎవ్రీడే అయితే ఉండదు కదా, ఎవ్రీ సండే అయితే వర్షం ఉండదు. సో మనం లాస్ట్ సండే అయితే వర్షం లేదు కాబట్టి రైడ్ అయితే చేసినాము. బట్ ఈ సండే ఒకటి మిస్ అయిపోయింది. నెక్స్ట్ సండేలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మన ఛానల్ అట్లనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.